జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్పై మంత్రులు అలర్ట్గా ఉండాలన్నారు సీఎం రేవంత్. బూత్ స్థాయి నుంచే మానిటరింగ్ చేయాలని సూచించారు. నవంబర్ నెల పంట సేకరణకు కీలకమైనందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రులు. వానలతో రంగుమారిన సోయా కొనుగోలుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు మినిస్టర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డివిజన్ ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని సూచించారు. పోలింగ్పై అలర్ట్గా ఉండాలన్నారు సీఎం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తోందని, అయితే మెజారిటీపై ఫోకస్ చేయాలని సీఎం తెలిపారు. అటు బూత్ స్థాయి నుంచే మానిటరింగ్ ఉండాలన్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో సక్సెస్ అవ్వాలన్న సీఎం రేవంత్ పోలింగ్ శాతం పెంచేలా ప్రతి ఒక్కరూ ఫోకస్ పెట్టాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై కలెక్టర్లతో రివ్యూ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతుల ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్లు. నవంబర్ నెల పంటల సేకరణకు కీలకమని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మలకు వివరించారు. పత్తి కొనుగోలులో L1, L2 నిబంధనలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. అటెకరాకు 7 క్వింటాలు పత్తి కొనుగోలు రూల్ను ఎత్తేసి 12 క్వింటాలు కొనుగోలు చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వర్షాలతో రంగుమారిన సోయా చిక్కుడు కొనుగోలు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు కలెక్టర్లకు వివరించారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని విజయ్ ఆయిల్ అవుట్లెట్ స్టాక్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఉత్పత్తుల నాణ్యత, ధరను పరిశీలించారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. సెక్రటేరియట్లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు అజారుద్దీన్. ఈ సందర్భంగా అజారుద్దీన్కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా అజారుద్దీన్ను కలిసి విషెస్ చెప్పారు. उन्होंने मेरा नाम MLC के लिए आगे बढ़ाया, उनका भी बहुत शुक्रिया अदा करता हूँ. और इस मौके पे मैं हमारे हाईकमांड को भूल नहीं सकता, क्योंकि हमारे राहुल जी, सोनिया मैडम, प्रियंका जी, KC वेणुगोपाल जी और हमारे प्रेसिडेंट खड़गे जी ने भी मुझे ब्लेसिंग्स दिए. और మంచిర్యాలలోని హమాలీవాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడింది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో హమాలీవాడ వాసుల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరనుంది. హమాలీవాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి రిక్వెస్ట్ చేశారు. గతంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి లేక స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హమాలీవాడ ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎంపీ వంశీకృష్ణ రిక్వెస్ట్ చేశారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. దాని ప్రకారమే నేను అశ్విని వైష్ణవ్ గారికి, మళ్ళీ రైల్వే GM గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆగస్టులో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత వారు ఆ FOB ఏదైతే ఉందో, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలోఅప్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని చెప్పి కోరుకుంటూ. హైదరాబాద్ వేదికగా టెక్నో కల్చరల్ ఫెస్టివల్ నిర్వహణకు సర్కార్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కల్చరల్ సావెరినిటీ త్రూ సినిమా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. ఇందుకు 55 లక్షల ఫండ్స్ రిలీజ్ చేసినట్లు వివరించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్, ఐటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. నేషనల్ అవార్డులు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శన, ప్యానెల్ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.